ఇప్పుడే ఈ రావణ బలము తెలియక మీరు నా చెల్లెలను హతహీనరాలుగా చేసినాడు. ఇది ఏ ప్రతిజ్ఞ? ఇప్పుడే నీ భార్య సీతయంలో చెరగని వచ్చేదని చూడురా. మన చెల్లెంత గొప్ప పని చేసిందో మరెంత తీట పని చేసి మన చెల్లె మన చెల్లె మంచిది అయితే గిట్టేది కావు. అవ్వా నేను గిట్టగా కూర్చోడానికి కూర్చున్నాడు మగాడు పోతాడు. నీకు ఏది లేదు. మొగల దగ్గర అర్థా చెప్పవా? గొప్ప మీద పోతాడు ఏమన్నా తగ్గితే నేను వస్తున్నా నాతోటి చెప్పకుండా ఎక్కడికో ప్రయాణం చేస్తున్నారు కదా, ఎక్కడికి మీ ప్రయాణం? సఖీ మండోదరి నా చెల్లెలకు సుగంధిని అందహీనరాలుగా చేసినారు అన్నాడు. వారి భార్య సీతాదేవిని చెరగొని వచ్చేదని చూడు. ఇంత పని చేస్తున్నావయ్యా, నేను ఒక మాట తెలిపిన వలదయ్యో 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 ప్రాణేశ వలదయ్యో 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 ప్రాణేశ అలనాశుని భార్య సీతనాథిని జడదేవద్దు అలనాశుని భార్య సీతనాథిని జడదేవద్దు ఆపనతిని తెచ్చేవు అది దుఃఖించిన నీవు. నాదా ప్రాణేశ్వర, ఆ నలనాథుని భార్య సీత నుండి దేగలదయ్యా, నువ్వు అతి కష్టాల పడదు కలుపునారా? అర్థం చెప్పు. వలదని నీవు పలుమారు పలికేవు వలదు వలదని నీవు పలుమారు పలికేవు పనతిని చెడు తెచ్చేను పనతిని చెడు తెచ్చేను నీవు పలుమారు పలికేవు. సఖి మండోదరి ఏమని పలుకుచుంటివి? అన్నంతకు నాకు ఎంతటి వాడు వారి భార్యని ఇప్పుడే చెరగొని వచ్చేదని చూడు. నాదా నేను ఇంకా తెలిపేదని చూడు. ఆ పని తెచ్చేవు
పనతిని తెచ్చి నువ్వు అతి దుఃఖపడదావయ్యా. నా మాట వినుము నాదా, వినుము. సఖీ మండోదరి ఏమని పలుకుతుంటివి? వడ్డము వడ్డులు వడ్డోని పలికే, వడ్డము వడ్డులు వడ్డాని పలికే, వడ్డము వడ్డులు వడ్డాని పలికే, అడ్డాము